మలయాళ చిత్ర పరిశ్రమలో భావన ఉదంతం తర్వాత చాలామంది హీరోయిన్లు మీడియా ముందు తమకు జరిగిన అనుభవాలను చెప్పుకున్న విషయం తెలిసిందే. కోఆపరేటివ్, కాస్టింగ్ కౌచ్ ఇలా పేర్లు ఏవైనా కానీ సినీ ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించాలి, ఒక సెలబ్రిటీ హోదా అనుభవించాలి అంటే ఎవరితో ఒకరితో ఎక్కడో ఒక చోట అడ్జస్ట్మెంట్ కావాల్సిందే అన్నది ఈ వార్తల ప్రధాన ఉద్దేశం. అయితే ఇండస్ట్రీలో చాలామంది ఇలాంటి అనుభూతులను చవిచూసిన వారేనని కొందరు బయటకు చెప్తుంటారు, మరికొందరు చెప్పుకోరు అంటూ మాధవీలత వంటి వారు వెల్లడించిన విషయాలు అప్పట్లో సంచలనమయ్యాయి. అయితే ఇదే అంశంపై తాజాగా బాహుబలిలో శివగామి పాత్ర పోషించిన రమ్యకృష్ణ కూడా పెదవిప్పారు. సినీ పరిశ్రమలోకి 16 ఏళ్ల ప్రాయంలోనే అడుగుపెట్టిన రమ్యకృష్ణకు ఇండస్ట్రీ అనుభవం దాదాపుగా 3 దశాబ్దాల పాటు కావడంతో ఈ శివగామి వ్యాఖ్యలకు ప్రాధాన్యత దక్కాయి. ఆడవాళ్లకు ఇబ్బందులు ప్రతి చోట ఉంటాయని, అయితే ఒకచోట సమస్య తీవ్రత ఎక్కువగా ఉంటే మరొక చోట తక్కువగా ఉంటుందని, వేరే ఫీల్డ్ను ఎంచుకున్నా అక్కడ కూడా అడ్జస్ట్మెంట్ ఉంటుందేమో, అయితే అడ్జస్ట్ కావాలా వద్దా అనే విషయంపై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ సందర్భంగా ఒక్క విషయం మాత్రం కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది రమ్యకృష్ణ. కెరీర్లో ముందుకు వెళ్లాలనుకునే వాళ్ళు మాత్రం అడ్జస్ట్ అవ్వక తప్పదన్న విషయం స్పష్టం చేసింది. అలా వద్దనుకునేవారు ఉంటారు, అది వాళ్ళ మైండ్ సెట్ని బట్టి ఆధారపడి ఉంటుంది. ఎవరికి ఏది సరైనదనిపిస్తే అది చేసుకుంటూ వెళ్లాలని, కొందరికి అది తప్పుగా అనిపించినా ఎవరి జీవితంపై నిర్ణయాలు తీసుకునే హక్కు వారికి ఉంటుందని అభిప్రాయపడింది. Thanks for watching. For more interesting updates, don't forget to subscribe Filmy Looks.